The re-NEET exam is going to happen on June 21st. నీట్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు చేసే తప్పు ఏంటంటే, ఓకే బయాలజీ పార్ట్ మీరంతా స్ట్రాంగ్గా ఉన్నారు, బాటనీ జువాలజీ ఈజీగా 360కి 340 తెచ్చుకునే స్ట్రాంగ్గా ఉన్నారు. ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్లే మీకు ఎయిమ్స్ సీట్ వస్తుందా రాదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లో వస్తుందా రాదా, కేటగిరీ ఏ సీట్ వస్తుందా రాదా, డిసైడ్ చేసేది బయాలజీ కాదు, డిసైడ్ చేసేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే. ఈ సెషన్లో, ఈ వీడియోలో మనం ఫిజిక్స్ స్ట్రాటజీ చూద్దాం అండ్ ఒక డేటాబేస్ స్ట్రాటజీ చూద్దాం. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు 12 చాప్టర్స్ లిస్ట్ చేశాం. ఆ 12 చాప్టర్స్ కానీ ఫోకస్ చేస్తే మీకు 150+ మార్క్స్ ఈజీగా వస్తాయి. అదే మీరు ఈ 12 చాప్టర్స్ కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే యూ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ ద లిస్ట్. ఈ 12 చాప్టర్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు ఫిజిక్స్ పైన ఎలా ఫోకస్ చేయాలి, దెన్ లాస్ట్ ఫిజిక్స్ అటెంప్ట్ చేసే రోజు, ఎగ్జామ్ రోజు ఫిజిక్స్ ఎలా అటెంప్ట్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిజిక్స్ స్ట్రాటజీ గురించి టాప్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఫిజిక్స్ పేపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీకు 140, 120, 160 రావాలంటే స్ట్రాటజీ ఎలా ఉండాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ద డేటా దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే 2018 నుంచి 2025 వరకు ఏ టాపిక్స్ మీద హై ప్రయారిటీ ఇచ్చారు, నీట్ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ హై ప్రయారిటీ మీరు చూస్తే యూ కెన్ సీ ది యావరేజ్ ఆఫ్ దిస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఆప్టిక్స్, సెమీ కండక్టర్. మీరు చూస్తే యావరేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా యావరేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ చూడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందా, యావరేజ్ 3.8 ఉందా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. దెన్ అగైన్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి 3.8 ఉందా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారా. లైక్ ఇలా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూడండి 1.2. అంటే ద ఓవరాల్ క్వశ్చన్స్ అడిగే థింగ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. దీన్ని చూస్తే మీకు అర్థం కావట్లేదా, హై ప్రయారిటీస్ టాపిక్స్ మీరు ఏది ఫోకస్ చేయాలో, హై ప్రయారిటీ చాప్టర్స్ మీరు ఏది ఫోకస్ చేయాలో ఈ టేబుల్ చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా. సో ఈ టేబుల్ అండ్ మా థింగ్ చూసి, మేము చూస్తున్న క్వశ్చన్స్ చూసి ఒక ఫ్యూ హై ప్రయారిటీ లిస్ట్ తయారు చేసాం. ద హై ప్రయారిటీ లిస్ట్ ఇస్ దీస్ టాపిక్స్. ఫస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ టాపిక్స్ మాత్రం మీరు లీవ్ చేశారు అంటే బిలీవ్ మీ, మీరు ఇంకా నీట్ లిస్ట్లో లేనట్టే. నీట్ ఎగ్జామ్ ఇంకా మీకు మర్చిపోవద్దు, ఫిజిక్స్ ఎస్పెషల్లీ. సో ఈ టాపిక్స్ హై ప్రయారిటీ టాపిక్స్: కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ, రొటేషన్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్, గ్రావిటేషన్, ఈఎంఐ, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈ 12 హై ప్రయారిటీ టాపిక్స్ మీరు ఫోకస్ చేస్తే 150+, 160+ ఈజ్ ఎ కేక్ వాక్ ఫర్ యూ. మినిమం టు మినిమం 120 కంపల్సరీ వస్తాయి. ఈ హై ప్రయారిటీ టాపిక్స్ ఫోకస్ చేయండి. ఆ 45 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 35 to 36 క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. రాను రోజు నన్ను అడగండి, ఎస్ రాలేదు సార్ వీటి నుంచే. సో దీస్ ఆర్ ది హై ప్రయారిటీ టాపిక్స్. ఈ హై ప్రయారిటీ టాపిక్స్ పైన ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టాలన్నమాట. దెన్ ఫిజిక్స్ పేపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు నాకు తెలిసి 2 days వన్స్ ఒక మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ 2 days వన్స్లో మీరు చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, ఆ టెస్ట్ అనాలిసిస్ చేయరు, టెస్ట్ అనలైజ్ చేయరు. ఇప్పుడు నాకు కైనమాటిక్స్లో తక్కువ వస్తున్నాయా, మోడర్న్ ఫిజిక్స్లో తక్కువ వస్తున్నాయా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో తక్కువ వస్తున్నాయా, ఆల్టర్నేటింగ్ కరెంట్లో తక్కువ వస్తున్నాయా, మీరు అవేం అనలైజ్ చేయరు. ఊరికే రాసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఈ 3 hours టెస్ట్ రాస్తాను అయిపోయింది, ఇంకా దాన్ని పక్కన పడేశాను. పేపర్ అనలైజ్ చేయడం ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు మీరు ఎర్రర్ బుక్లో నోట్ చేసుకొని లాస్ట్ మినిట్ రివిజన్కి యూజ్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, పేపర్ సాల్వింగ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్. మీరు చూస్తే టఫ్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, బట్ మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. 45 to 45 అటెంప్ట్ చేయడానికి కూర్చున్నారంటే ఎగ్జామ్లో అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ సెలెక్టివ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ టాపిక్స్ నాకు వచ్చు, ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తే నేను సాల్వ్ చేయగలను. ఆ 30 టాపిక్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి నీకు 3 to 4 minutes పడుతుంది, చెయ్యి. నీకు వచ్చు కదా ఆ టాపిక్, చేయండి. సో సెలెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రే ఆప్టిక్స్ తీసుకున్నాం. రే ఆప్టిక్స్ మీద మీకు 4 types ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా ఇస్తాడు కదా, సో ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఇలా ఫిజిక్స్ పేపర్ స్ట్రాటజీ కానీ మీకుంటే 150 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ. ఈ టాపిక్స్ మీద ఈ మైండ్ సెట్ మీకు లేకపోతే ఫిజిక్స్ నిజంగా మీకు
తక్కువ మార్కులే వస్తాయి. గెటింగ్ 120 ఈజ్ వెరీ ఈజీ ఇన్ ఫిజిక్స్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ది రైట్ స్ట్రాటజీ. దిస్ ఈస్ ఆల్ అవర్ టాపర్స్ ఇవి ఈ స్ట్రాటజీయే ఫాలో అవుతారు. సో దిస్ ఈస్ అబౌట్ ఫిజిక్స్ స్ట్రాటజీ విచ్ యూ నీడ్ టు ఫాలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫిజిక్స్లో యూ కెన్ కమెంట్ డౌన్ ఆన్ దిస్ వీడియో. Our faculty, physics faculty, will answer majority of your doubts in the next few days. Thank you so much.